ఆగస్టు నెల పండుగలు శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం భక్తులారా, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో 2026 ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, శుభముహూర్తాలు మరియు శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా తప్పకుండా పంచుకోండి. శ్రావణ మాసం విశిష్టత. హిందూ ధర్మంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసాలు, జపాలు, దాన ధర్మాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ సోమవారాలు, శివారాధనకు శ్రావణ శుక్రవారాలు, మహాలక్ష్మి పూజకు మంగళవారాలు, మంగళగౌరి వ్రతానికి ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ఆగస్టు 2026 ముఖ్యమైన పండుగలు. ఆగస్టు 2 గజానన సంకష్టహార చవితి. విఘ్నేశ్వరునికి పూజించి అన్ని ఆటంకాలు తొలగాలని ప్రార్థిస్తారు. ఆగస్టు 3 మొదటి శ్రావణ సోమవారం. పరమశివుడికి అభిషేకం, బిల్వార్చన చేయడం ఎంతో శుభప్రదం. ఆగస్టు 9 కామిని ఏకాదశి. శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటే పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం. ఆగస్టు 10 సోమ ప్రదోష వ్రతం. శివపార్వతులను ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజు. ఆగస్టు 11 మాస శివరాత్రి. రాత్రి జాగరణ చేసి ఓం నమ శివాయ జపిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఆగస్టు 12 అమావాస్య. పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయడానికి ఉత్తమమైన రోజు. ఆగస్టు 17 నాగపంచమి. నాగదేవతలను పూజించి కుటుంబ క్షేమం, సంతాన సౌభాగ్యం కోరుకుంటారు. అదే రోజు 3వ శ్రావణ సోమవారం కూడా వస్తుంది. ఆగస్టు 23 శ్రావణ పుత్రద ఏకాదశి. సంతాన శ్రేయస్సు కోసం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగస్టు 24 4వ శ్రావణ సోమవారం. శివారాధనకు అత్యంత పవిత్రమైన సోమవారం. ఆగస్టు 27 శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని పూజించడం ఎంతో శుభప్రదం. ఆగస్టు 28 వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్, గాయత్రీ జయంతి. ఈరోజు మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. సోదరీమణులు రాఖీ పండుగను కూడా జరుపుకుంటారు. ఆగస్టు 31 సంకష్టహార చతుర్థి. విఘ్నేశ్వరుని పూజించి అన్ని కార్యాల్లో విజయాన్ని కోరుకుంటారు. శ్రావణ మాసంలో చేయాల్సినవి: ప్రతిరోజు ఉదయం దీపారాధన చెయ్యండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మహాలక్ష్మి అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. పేదలకు అన్నదానం, గోసేవ, పక్షులకు ఆహారం పెట్టడం వంటి దానాలు చెయ్యండి. భక్తులారా, 2026 ఆగస్టు నెల ఎంతో పవిత్రమైన శ్రావణ మాసాన్ని అందిస్తుంది. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరిస్తే దైవానుగ్రహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతి లభిస్తాయని మన పెద్దలు చెబుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోవద్దు. ఓం నమ శివాయ. శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.